హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీస్. ఓకే, ఇప్పుడు ఎంఎస్ నేర్చుకుందాం. ఎంఎస్ ఎక్సెల్ టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇవాళ నేను ఏం నేర్పుతానంటే, ఇదిగో మొన్న వ్రాప్ టెక్స్ట్ వీటి గురించి లాస్ట్ క్లాసెస్లో అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇవాళ క్లాసెస్లో ఏంటంటే నెంబర్ వీటి గురించి నేర్పుతానండి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం ఒక సెలెక్షన్ చేసుకోవాలంటే ఒక కాలం ఇలా సెలెక్షన్ చేసుకుంటే ఒక కాలం సెలెక్షన్ చేసుకుంటాం. ఇది ఒక సెల్ సెలెక్షన్ చేసుకున్నట్టు. ఓకే, నెంబర్ ఆఫ్ సెల్స్ సెలెక్షన్ చేసుకున్నట్టు. ఓకే, ఒక కాలం సెలెక్షన్ చేసుకున్నాం, నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెలెక్షన్ చేసుకున్నాం. ఓకే, ఒక రో సెలెక్షన్ చేసుకున్నాం, నెంబర్ ఆఫ్ రోస్ సెలెక్షన్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఇలా ఉంచాం అనుకోండి, జనరల్లో ఉంది కదా, ఇక్కడ ఉన్న జనరల్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉందనుకోండి, నేమ్స్ తీసుకోవచ్చు, సింబల్స్ తీసుకోవచ్చు, ఓకే, నెంబర్స్ తీసుకోవచ్చు, ఏదైనా సరే తీసుకోవచ్చు అండి జనరల్లో ఉంటాయి. ఎందుకంటే అన్నీ ఉంటాయండి జనరల్లో. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు నేను ఏ అనే దానికి ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఏ అనే దానికి జనరల్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు బి అనే దానికి ఏం తీసుకుంటానంటే ఒక నెంబర్స్, ఓన్లీ నెంబర్స్ తీసుకుంటా. ఓకే, ఈ C1 అనే కాలంకి, C1 అనే సెల్కి ఓకే పర్సంటేజ్ తీసుకుందాం. ఓకే, పర్సంటేజ్ తీసుకుందాం. ఇప్పుడు డీకి ఏం తీసుకుందామంటే టైం తీసుకుందాం. ఓకే, ఈకేమో ఒక షార్ట్ డేట్ తీసుకుందాం. ఒక ఎఫ్కి అనేదేమో ఒక లాంగ్ డేట్. ఓకే, జీకి ఏం తీసుకుందాం అంటే ఓకే ఇంక చాలులే. ఇప్పుడు ఏ అనే దానికి ఏంటంటే జనరల్, ఇక్కడ ఏం పెట్టలేదు. ఇప్పుడు దీంట్లో నెంబర్స్. ఓకే, జనరల్లో 5 అని టైప్ చేశానండి, ఎంటర్ క్లిక్ చేశాను. చూసారా, మామూలుగానే తీసుకుంది. ఇప్పుడు బీకి వచ్చి 5 అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేశారు. చూసారా, నెంబరికల్ వాల్యూస్, ఓన్లీ నెంబర్స్ పాయింట్లు నుండి జీరోస్ ఉంటాయండి, కానీ అవి మెన్షన్ చేయమండి మనం, కానీ నెంబర్స్ చేస్తే మెన్షన్ చేస్తే. ఇప్పుడు ఇక్కడ ఒక 4 వేసామండి, 4 వేసి ఎంటర్ క్లిక్ చేసాం. చూసారా, 4%. ఓకే, ఇప్పుడు ఇది టైం అంటే 4-5. ఓకే, ఎంటర్ క్లిక్ చేసాం. చూసారా, టైం. మనకి ఇప్పుడు ఎంత అయిందంటే 6:10 అయింది అనుకోండి, ఎంటర్ క్లిక్ చేశాను అనుకోండి, 6:10 AM. ఓకే, ఇప్పుడు డేటు. ఓకే, 4-5-10 అని క్లిక్ చేసాం. ఈ షార్ట్ డేట్. ఓకే, షార్ట్ డేట్ ఇలాగే వస్తుంది. ఓకే, లాంగ్ అనుకోండి, చూడండి, అదే ఇందాక క్లిక్ చేసింది 4-5-10 అని క్లిక్ చేసి లాంగ్ డేట్ ఇది. చూసారా, ఎఫ్ అనేది. ఇప్పుడు ఇది జనరల్. చూసారా, ఇలా క్లిక్ చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు మనం వాల్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇప్పుడు సపోజ్ ఒక 50 అనే నెంబర్ ఉంది, ఇది నెంబర్గానే తీసుకుంటుంది 50. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, కౌంట్ ఎక్కువ, ఇదేమో కౌంట్ తక్కువ, డిక్రీజింగ్ కౌంట్, ఇదేమో ఇంక్రీజింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం 5,000 ఇద్దామండి. ఓకే, 5,000. ఓకే, 5,000 ఇచ్చి ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఇంక్రీజ్ చేసాం అనుకోండి, మన వెనకాల ఉన్న జీరో లెవెల్స్ పెరుగుతాయండి. ఓకే, చూసారా, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసాం, ఇది పాయింటేనండి. మనకేమీ 5,000 అలా 50,000 అయిపోవడం అలా ఏమి ఉండదండి, పాయింట్ పెట్టి ఉంది. పాయింట్ పక్కన ఎప్పుడైనా సరే జీరోస్ ఉంటాయండి, కానీ మనం మెన్షన్ చేయమంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ 20.325 అని ఉందనుకోండి. ఓకే, ఇంత నెంబరికల్ వాల్యూ అని ఉంది. ఓకే, దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకోండి, జీరోస్ వస్తాయి అంతేనండి. ఓకే, డిక్రీజ్ చేస్తే డిక్రీజ్ అవుతాయండి. చూడండి, ఒక నెంబర్ డిక్రీజ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇంక్రీజ్ చేయండి, అదిగో. ఓకే, వీటి వల్ల అదేనండి ఉపయోగం. ఓకే, ఇప్పుడు కామర్స్ ఇవ్వాలన్నా సరే ఇవ్వచ్చండి. అకౌంటింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమైనా నెంబర్స్ ఇచ్చాం. ఓకే, ఎంటర్ క్లిక్ చేశారనుకోండి, చూసారా, $. ఇక్కడ క్లిక్ చేసి కరెన్సీ మీద క్లిక్ చేయండి. కరెన్సీ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం ఒక 10
అని ఇద్దామండి. 10 అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేసి అనుకోండి, $10 కరెన్సీ. ఎంఎస్ ఆఫీస్ ఇంట్రడ్యూస్ చేసింది మన బిల్ గేట్స్ గారండి, అందుకనే ఆయన అమెరికాలో ఉంటారు కాబట్టి డాలర్స్ వచ్చినాయి. మనం సెట్ చేసుకుంటే రూపీస్ కూడా వస్తాయండి. ఓకే, డాలర్స్ వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది చూస్ అకౌంట్ ఫార్మాట్. ఇదిగోండి మనకి ఎలా కావాలంటే అలాగా. మీకు రూపీస్ చూపిస్తా. ప్రస్తుతానికి అయితే లేవండి, మీ డౌన్లోడ్ చేస్తే ఉంటాయండి. ఓకే ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఓకే, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.